ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. బతకడం కన్నా చావడం నయం. అలాగే మమ్మీ. ఈ సమయానికి గుణ గారికి నిజం తెలిసిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతారు. అమ్మ తనకు నిజం చెప్పనందుకు ఆవేశపడతారు. అయినా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే కదా. మా దగ్గర నిజం నిలదీయడానికి తప్పకుండా వస్తారు. నేను చేసిన ప్రయత్నం కూడా అందుకోసమే కదా. గుణ గారు రావాలి, అమ్మ నోటి నుంచి నిజం చెప్పించాలి. అప్పుడే నలుగురికి నిజం తెలుస్తుంది. ఎవరి పిల్లలో ఎవరి దగ్గరుండాలో గుణ గారు డిసైడ్ చేస్తారు. ఈ సమస్యకి పరిష్కారం రాకపోతే అమ్మ జీవితకాలం కుమిలిపోతూనే ఉంటుంది. నేను పరోక్షంగా అమ్మ బాధకి కారణమవుతాను. వద్దు, ఎవరూ ఇంకా బాధపడకూడదు. ఇంకా అమ్మకి నరకం ఎన్నేళ్ళు. తన అని తెలిసిన తర్వాత తన వాళ్ళందరితో కలిసి సుఖ సంతోషాలతో ఉండడమే న్యాయం. నేను చేసిన ఈ పని వల్ల అమ్మకు గుణ గారికి మధ్య ఎడబాటు కూడా తొలగిపోతుంది. అమ్మ, అన్నయ్య, గుణ గారు, ధరణి, బాలు అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. వీళ్ళందరూ సంతోషంగా ఉంటే మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటాడు, తన దగ్గరికి తీసుకెళ్తాడు. రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండొచ్చు. రెండలుడి గారు కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఒక్క నిమిషం, నేను మీ మర్యాదల కోసం రాలేదు, కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవడానికి వచ్చాను. జనని, నీది విశాలమైన హృదయం కావచ్చు, నిబ్బరంగల గుండె కావచ్చు, కానీ ఎన్నాళ్ళని నిజాన్ని గుండెల్లో దాచుకుంటావు. చెప్పు జనని, నువ్వు దాస్తున్న నిజమేంటో చెప్పు. నేనే నిజం దాస్తున్నాను గుణ. అసలు ఏం చెప్పమంటావు? ఏముందని చెప్పడానికి? ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకోకు జనని. ఇన్నాళ్ళు గుండెల్లో నిజం దాచుకొని పైకి అబద్ధాలు చెప్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మా అందరినీ మోసం చేయాలని చూస్తున్నాను. ఎందుకు ఇలా చేయడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? దాచి కుమిలిపోవడం తప్ప ఎవరికి మేలు జరుగుతుందని దాస్తున్నావు. చెప్పు జనని, ఆ నిజమేంటో చెప్పు. చెప్పడానికి ఏం లేదు గుణ. నువ్వు నన్ను ఎలా ప్రశ్నించినా నా దగ్గర ఏమీ లేదు. ఇదే ఇలా గంభీరంగా మాట్లాడి అవతల వాళ్ళని డైవర్ట్ చేయాలని చూడకు. అసలు నువ్వు నన్నేమనుకుంటున్నావు? నేను నీకు ఏమవుతానని అనుకుంటున్నావు? ఈ ఈగోనే స్వార్థాలకి కారణమైంది. ఈ ఈగోనే ఇన్నేళ్ల దూరానికి కారణమైంది. ఈ ఈగోనే నీకు నాకు మధ్య పెద్ద అడ్డుకట్టగా మారిపోయింది. ఈ ఈగోనే కదా సుఖాలు సంతోషాలన్నీ మన మధ్య దూరం చేసింది.
ఇంకా ఎందుకు ఆ ఈగోని పట్టుకుని వేలాడతావు? దాన్ని నువ్వు ఆత్మాభిమానం అనుకుంటావు, ఆత్మ గౌరవం అనుకుంటావు. కానీ అవతల వాళ్ళని అగౌరవపరుస్తున్నావు, అవతల వాళ్ళని అవమానిస్తున్నావు అని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? తెలివైన దానివి కదా, నీ వైపు నుంచి ఆలోచిస్తావు, కానీ అవతల వాళ్ళ పక్క నుంచి ఆలోచించవా? నా అభిప్రాయం ఏంటో, నా మనసులో ఉన్న విషయం ఏంటో నీకు పూర్తిగా అర్థమయ్యాయి. నువ్వు దేని గురించి ఆరాటపడుతున్నావో నాకు అర్థమైంది జనని. కానీ ఇప్పుడు బయటపడ్డానికి కూడా నీకు ఈగో అడ్డం వచ్చింది. నేను నిన్నెప్పుడు తక్కువ అనుకోలేదు జనని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్నిష్టపడినప్పటి నుంచి ఇక్కడే ఈ గుండెల్లోనే పెట్టుకున్నాను. మన మధ్య లేని దూరాన్ని, ఎవరెవరి వల్ల ఏర్పడ్డ దూరాన్ని మనం ఒక్కటై దగ్గర చేసుకోలేమా? సరే, ఇన్నేళ్లు జరిగిందేదో జరిగిపోయింది. గతం గతహ అనుకుంటాను. ఇంకా నిన్ను నువ్వు సరిదిద్దుకోకపోతే ఎలా జనని? నీ భర్తని జనని, నీ బాగోగులు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది జనని. చాలా విషయాలు తేలకముందే నేను నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా? పిల్లలెవరైనా మన పిల్లలుగా మనం కలుసుందామని చెప్పాను. కానీ నువ్వే ఏదేదో నాకు అర్థం కాని గంభీరమైన పదాలు మాట్లాడుతూ దాటేసుకుంటూ వచ్చావు. కానీ ఇప్పుడు కూడా నన్ను, నా మనసుని ఎందుకు అర్థం చేసుకో? ఎందుకు ఇంకా అపార్థాల నుంచి బయటికి రావట్లేదు? గుణ, నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గర నేనేం నిజం దాచలేదు. అమ్మా, మాతో చూసొస్తా. నిద్రపోతుంది. ఎందుకు గుణ, నీకు నువ్వుగా ఏదో ఊహించుకొని, నా దగ్గర లేంది నీ దగ్గర దాచింది అనుకుని నన్ను చెప్పమని నిలదీస్తున్నావు. నువ్వు నన్ను గట్టిగా ఎంత దబాయించినా నా దగ్గర ఏముంది చెప్పడానికి? చెప్పు, ఏమీ లేదా? లేదా? ప్లీజ్ అరవకు గుణ. చెప్పదలుచుకునేది ఏదైనా ఉంటే నిదానంగా చెప్పు. అవును బాబు, కూర్చో, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇది ప్రశాంతంగా మాట్లాడుకునే విషయం కాదండి. నేనెంతగా బ్రతిమలాడుతున్నా ఇంకా లేదు లేదు అని దబాయిస్తున్నావు కదా జనని. ఇది నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్పడానికి సాక్ష్యం.